వికారాబాద్ జిల్లా యాలాల్ మండలంలో విచ్చలవిడిగా అక్రమ మొరం దందా కొనసాగుతోంది. బషీర్ మియా తంట సమీపంలో ప్రభుత్వ భూమిలో ఎలాంటి అనుమతులు లేకుండా కాంట్రాక్టర్ మొరం తరలిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నేషనల్ హైవే 167 పని పేరుతో కాంట్రాక్టర్ గుట్టలను తవ్వుతున్నారని మండిపడుతున్నారు. గత ప్రభుత్వం వ్యవసాయ మార్కెట్ యార్డుకు భూమిని కేటాయించని భూమిలో మొరం దందా కొనసాగిస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీనిపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు చెబుతున్నారు. కాంట్రాక్టర్పై తగిన చర్యలను తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు గ్రామస్తులు. ఎవరు పంపించండి మీడియా మిత్రులకు మాట్లాడండి. ఇప్పుడు డైరెక్ట్ మాట్లాడతారు కదా ఎవరు అన్నది ఏంది. తరలించడం వల్ల మా గుట్టలన్నీ కరిగిపోతున్నాయండి. ఫ్రిడ్జ్ లో ఉన్న ఐస్ కరిగినట్టు మొత్తం కరిగిపోతున్నాయి. దీనివల్ల మా చిన్న గ్రామం అండి, చిన్న జీపీ. మాకు గవర్నమెంట్ నుండి వచ్చే నిధులు చాలా తక్కువ. ఇలాంటి వర్కులు జరుగుతున్నప్పుడు మా నిధులను మధ్యవర్తిత్వం చేసి కొంతమంది దుండగులు ఆ నిధులు మా వరకు మా జీపీకి రాకుండా మేము యూజ్ చేసుకోకుండా మా ప్రజలకు వినియోగించుకోవడానికి ఇబ్బంది కలిగేటట్లు వాళ్ళ మధ్యవర్తిత్వంగా ఉండి వాళ్ళే తీసుకుంటున్నారు. మా వరకు మా నిధులు మాకు ఇవ్వాలి. ఈ మొర్రం తీసుకుంటున్నందుకు మా నుండి పర్మిషన్ తీసుకొని మాకు కొంచెం నిధులు ఇవ్వాలి. అవి మా తండకు యూజ్ చేసుకుంటాం. మా చాలా చిన్న గ్రామము, దానికి గవర్నమెంట్ నుండి రాకుండా మా తండ నుండి తీసుకుంటున్న ఇలాంటి చిన్న చిన్న మొర్రం కానీ వేరే ఏమైనా ఉంటే మా గ్రామం నుండి తీసుకొని మాకు నిధులు ఇవ్వాలి. ఇట్లా తీసుకొని మాకు నిధులు ఇవ్వకుండా టెక్స్ కట్టాలి. మాకు మా వరకు రాలేదు, ఈ విషయం మా వరకు రాలేదు. మేము వచ్చి చాలాసార్లు అడ్డుకుంటున్నా, వాళ్ళు బయటి వరకు వెళ్తున్నారు. ఇప్పుడు బయటికి తరలిస్తున్నారు వాళ్ళ వెహికల్స్. ఇప్పుడు మేము ఇంటికి వెళ్తామో లేదా 24 గంటలు అయితే ఉండలేము కదా. బయటికి వెళ్తున్నారు, మమ్మల్ని అటు దాటనిచ్చి మళ్ళీ లోపలికి వచ్చేస్తున్నారు. మాకు ఏ విధమైన హెల్ప్ లేదు. దీనివల్ల మాకు టెక్స్ కట్టాలి. మాకు ఆ టెక్స్ వల్ల మా తాండాకు కూడా యూజ్ అవ్వాలి. అంతే, నేనేం కోరుకోవట్లేదు. పర్మిషన్ తీసుకొని టెక్స్ కట్టాలి అంతే. వాళ్ళు చాలా రోజుల నుండి ముర్రం నడుస్తుందండి మా తండాలో. వాళ్ళకి వచ్చి అడుగుతుంటే మళ్ళీ గవర్నమెంట్కే తీసుకెళ్తున్నామని అంటున్నారు. వాళ్ళు పేపర్స్ చూపించండి అంటే పేపర్స్ చూపించట్లేదు. వాళ్ళు ఎవరు చేయిస్తున్నారు, ముందరికి రావట్లేదు. ఇంతకుముందు వచ్చి స్టాప్ చేయమన్నా స్టాప్ చేయట్లేదు ఆ వర్కర్స్. మేము ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినాము. ఆయన ఆర్ఐకి రాసిండ్రు. అక్కడ వెళ్తే వాళ్ళు ఇక్కడికి రావట్లేదు, మా మొర్ర ఆలగించడం లేదు. ఇట్లనే మా మొర్రం వెళ్తుంటే మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. కలెక్టర్ సార్కి కూడా కంప్లైంట్ ఇచ్చాం మేము. ఆయన ఇప్పుడు చేంజ్ అయినారు, కొత్త కలెక్టర్ గారు వచ్చారు, దీపక్ తివారీ గారు. వాళ్ళనే ఇప్పుడు యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాము. ఈ మొర్రం ఇలా వెళ్తుంటే మా తండకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మా తండ వాళ్ళు ఇప్పుడు ఎవరైనా మన పొలం ఉంటే ఎంత లీజ్కి ఇచ్చినా ఒక మామిడి తోట ఉంటే ఒక పండైనా తినాలనుకుంటాం. మా ఊర్లో మా ఇందిరమ్మ ఇల్లు కానీ కొన్ని ఇల్లు నడుస్తున్నాయి. వాళ్ళు వచ్చి కొంచెం ఇవ్వండి మాకు మొర్రం, మా మొర్రమే కదా, మాకు కొంచెం ఇవ్వండి అంటే మేము ఇవ్వము అని దౌర్జన్యంగా వాళ్ళ మీద ఏమో మాట్లాడి వాళ్ళకి పంపించేస్తున్నారంట. ఇంత దౌర్జన్యంగా నడుస్తున్నప్పుడు మా తండ మర్రం మాకు ఇవ్వడానికి ఇబ్బంది అవుతున్నప్పుడు ఎక్కడికెక్కడికో వెళ్తున్నాయి ఇవి. వాళ్ళ వెనుకున్న వాళ్ళ పేర్లు కూడా సరిగా చెప్పట్లేదు, మాట్లాడిస్తున్నారు. ఫోన్లో నుండి మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి. ఆ మనిషి వచ్చి ఇక్కడ కనిపించడం లేదు. వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఉన్నప్పుడు వాళ్ళు పర్మిషన్ తీసుకున్నప్పుడు ఆ పర్మిషన్ మాకు చూపించాలి కదా. పర్మిషన్ కూడా చూపించట్లేదు. ఆర్ఐ గారు వచ్చారు, ఏమో పర్మిషన్ ఉందా అనేసి మేము ఇక్కడ వచ్చి మాట్లాడే లోపల ఆయన కూడా వెళ్ళిపోయారండి. వేరే విలేజ్ పర్మిషన్ చూపిస్తున్నారు మాకు. అది జుంటుపల్లి అక్కడ మొరం నడుస్తుంది కదా, ఆ పర్మిషన్ లెటర్ చూపిస్తే ఇక్కడ మీరు తింటే నా కడుపు నిండదు కదా, ఆ పర్మిషన్ లెటర్ తెచ్చి ఇక్కడ చూపిస్తే ఎలా నడుస్తుంది? 3 రోజుల ఎంఆర్ఓ సార్కి ఫోన్ చేస్తుంటే రెస్పాన్స్ కావట్లే. ఇప్పుడు వచ్చి నేను బండ్లు సీజ్ చేస్తాను అంటున్నాడు. దీంట్లో ఎంఆర్ఓ సార్ గిట్ట ఇన్వాల్వ్ ఉన్నాడని నేను కోరుకుంటున్నా. ప్రతి 2 సార్లు ఇచ్చిన కాంప్లైంట్ సార్ దగ్గర పోయి ఫోటో ప్రూఫ్తో సహా మీ దగ్గర మీరు చూడండి, చదివి. నేను అబద్ధం చెప్తే ఏమున్నా అంటే ఏమన్నా ఆర్ఐకి పంపిస్తున్నా అంటున్నాడు. ఆర్ఐ ఏమో రాడు. నిన్న మేడం ఫోన్ చేసింది, ఎవరు సంజయ్ రాణి మేడం అని.
ఎక్కడ మట్టి నడుస్తుంది, మేము వస్తున్నాం, ఎంఆర్ఓ సార్ చెప్పిండంటే ఎంఆర్ఓ సార్ కంటిన్యూ ఫోన్ చేస్తే లేపుతలేడు. దీనికి ఏమవుతుంది, ఎమ్మెల్యే అంచర్యలు కొడుతున్నానని మా ఊరోళ్ళు అంటున్నారు. మా ఊరోళ్ళు ఏమంటున్నారు, మాకు సర్పంచ్ గారే అమ్ముకో తింటుండ్రు అంటున్నారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చాలా మంచి వ్యక్తి, ఆయనను కావాలని బదలాం చేస్తుండ్రు. వీళ్ళు ఎవరు కొడుతుండ్రో దుండగులు, వీళ్ళని కఠినమైన చర్యలు తీసుకోవాలి కలెక్టర్ గారు. ఈ ఎర్రమట్టి కానీ, ఈ మొరం కానీ, మైన్స్ కానీ చాలా ఇది చూడండి, 100 ఎకరాల గుట్ట. మా ఊరికి అప్పుడు 200-300 దూళ్ళు ఇక్కడ మేస్తుండే, అన్ని చేనులు ఇదే. కానీ ఎక్కడ ఒక్క జాగా లేకుండా చేసిండ్రు. ఇక్కడ మార్కెట్కి ఇచ్చిండ్రు. మార్కెట్కి ఇచ్చినప్పుడు వాళ్ళ పొలాలు చూపెడతామని అది గిట్ట చూపించలేదు. ఎంఆర్ఓ సార్ చెప్తా అని అంటున్నారు. అయితే ఎంఆర్ఓ సార్ కఠినమైన చర్యలు తీసుకోవాలి కలెక్టర్ గారని నేను కోరుకుంటూ